ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చూడండి. ఇది సింగనార్ ప్రాంతం అండి విజయవాడలో. ఇది నాకు తెలిసినంతవరకు నా కనీసం 40 ఇయర్స్ తర్వాత ఇది ఎక్కువ వరదండి. అసలు ఎలా బీభత్సం సృష్టించిందంటే ఇల్లు మొత్తం మునిగిపోయినాయండి. అపార్ట్మెంట్లు అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దాకా కూడా వచ్చేసినాయండి. చూడండి మనుషులు తలకాయలు కనిపిస్తున్నాయి. ఈ పక్కన రైల్వే ట్రాక్ అండి. దాని పక్కన ఇది బుడమేరు అండి. బుడమేరు ప్రాంతంలో సింగనార్ ప్రాంతం ఇది. చూడండి, ఆహారం పాపం ఎలా తీసే కార్లు చూడండి, మొత్తం చాలా వరకు మునిగిపోయి. ఇది అప్పలో పెట్టారు కారు, అప్పలో పెడితేనే ఆ విధంగా జరిగింది. మొత్తం చాలా బీభత్సం సృష్టించిందండి పాపం. చాలామందికి పాపం ఫుడ్డు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా సర్వే చేశాడు. చాలా వరకు అధికార యంత్రాంగం కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిందండి. ఇది వచ్చి ఫ్లైఓవర్ అండి, మీరు చూసేది. దానికి వెళ్ళే ప్రాంతానికి పోయి ఉండే ఫ్లైఓవర్ ఇది జామ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ఫ్లైఓవర్ మీద ఎదురు వరకు మొత్తం వరద వచ్చేసిందండి. అపార్ట్మెంట్లు మొత్తం చాలా వరకు ఫస్ట్ ఫ్లోరు పైన సెకండ్ ఫ్లోర్ దాకా కూడా వచ్చేసినాయండి. ఇవన్నీ లోతట్టు ప్రాంతం అండి. ఇది పక్కన ఈ బుడమేరు అనే దాన్ని అందరూ ఆక్రమించి చాలా వరకు కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ చేశారండి. దానివల్ల ఈ బీభత్సం జరిగిందండి. దాన్ని వెడల్పు చేసి నీట్గా లోతు తీసి కాలువను బాగా చేస్తే ఈ వరద ఇంత దారుణంగా ఉండేది కదండి. చూడండి, కార్లు మొత్తం ఎలా అయిపోయినాయో, చాలా దారుణం అయిపోయిందండి. అసలు ఇంతవరకు విజయవాడ చరిత్రలో ఇంత దారుణమైన వరద ఇప్పుడు చూడలేదండి. చూడండి, పాపం ఆహార పొట్లాల కోసం ఆ బ్రిడ్జ్ మీద నుంచి చేస్తున్నారు, తీసుకుని వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తున్నారండి. పాల ప్యాకెట్లు కూడా లేవండి పాపం ఇళ్ళకి. పాల ప్యాకెట్లు అవి వస్తున్నాయి కానీ కొందరు ఏరే దగ్గర నుంచి వచ్చి ఈ పాల ప్యాకెట్లు తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఇళ్ళకి బోట్ల ద్వారా తీసుకెళ్ళి పాల ప్యాకెట్లు సప్లై చేస్తే బాగుంటుందండి. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు చాలా